యేసయ్య నామములో ఆ శక్తి కలిగిన మహిమ కలిగినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి మహిమ కలిగిన నామములో మనం పొందుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి దీవెన, అనుగ్రహం, ఆశీర్వాదం ఏమిటి అంటే పిల్లరా, అతి ముఖ్యమైనటువంటిది ఇది. మనము సైతానులపై విజయాన్ని పొందుతాం. ఆ యేసయ్య నామాన్ని ఉచ్చరించు, సైతానుడు పారిపోతాడు. విశ్వాసముతో ఉచ్చరించాలి యేసయ్య నామాన్ని. చాలామంది ఈ మధ్యకాలంలో ప్రియులారా, స్వామి నేనెంతగానో శ్రమపడుతున్నాను కానీ కలిసి రావట్లా, నేనెంతగానో చదువుతున్నాను జ్ఞాపకం ఉండట్లా, ఏదో కీడు పట్టి పీడిస్తుందండి మమ్మల్ని, ఏదో అడ్డంకి మమ్మల్ని బాధ పెడుతుందండి, మాకు తెలియనటువంటి శక్తులు మమ్మల్ని అవరోధాలు చేస్తున్నాయండి, మమ్మల్ని ఆపేస్తున్నాయండి అని ఎంతోమంది నాతో చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకటి మాత్రం నేను చెప్తానండి, ఈ లోకములో పాపపు శక్తి, సైతాను శక్తి, సైతాను యొక్క శక్తి ప్రభావం మన మీద పనిచేస్తుంది, తప్పనిసరిగా పనిచేస్తుంది. అలాగని నేను 2 కొమ్ములు పెట్టుకొని, 2 పళ్ళు పెట్టుకొని, నాలుక బయటికి పెట్టి ఎలా అనుకుంటానే వస్తాడు సాతానుడని నేను చెప్పనండి. లేకపోతే ఎవరో ఏదో నాకు చేశారు కాబట్టి నాకేదో అయిపోతుంది అని నేను చెప్పకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఈ లోకములో తప్పనిసరిగా సాతాను యొక్క ప్రభావం ఉంది. అది పాపము రూపములోనో, మనము చేసిన చెడు రూపములోనో, దోషాల రూపములోనో మన మీద ఆ ప్రభావం పడుతూనే ఉంది. అది మనల్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఎంతోమంది దీని బారిన పడుతున్నారు. ఇంకా కొంతమంది ప్రియులారా డైరెక్ట్గా అటాక్ చేయబడుతున్నారు. పునీతులు చూశారు. పునీత జాన్ మరియ వియాన్నీ గారితో అది కలబడింది ప్రియులారా. పునీతులు చాలామంది సైతానుతో ముఖాముఖిగా పోరాడారు. వారు పరిశుద్ధులు కాబట్టి వారు చూడగలిగారు. ప్రార్థనా శక్తితో యేసయ్య నామములో వారు ఓడించగలిగారు. ప్రియులారా, ఈ సందర్భంగా నేను చాలాసార్లు మీతోటి చెప్పాను, ఇతర ప్రసంగాలలో చెప్పాను. మన దగ్గరికి పాతకాలంలో మిల్హిల్ ఫాదర్సు, అదేవిధంగా పీమే గురువులు, లేకపోతే వివిధ సభలకు చెందిన గురువులు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చారు. వారికి భాష వచ్చేది కాదు, వారికి ఇక్కడ ప్రాంతీయ అలవాట్లు తెలియవు. కానీ వాళ్ళు గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని స్వస్థపరచగలిగారు. కేరళ గురువులు స్వస్థతల పరచగలిగారు. అదేవిధంగా ప్రియులారా, మనం ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఇదిగో పెద్ద పెద్ద వ్యాధులు, అంటువ్యాధులు వచ్చినప్పుడు ఆ గురువులు ప్రియులారా గొప్ప సేవ చేశారు, గొప్ప స్వస్థతలు ఇచ్చారు, సాతానులు పట్టినటువంటి వారిని విడుదల చేశారు. ఇప్పుడు ఎందుకు చేయట్లా? మన గురువులు చేస్తారు. నువ్వు గురువు దగ్గరికి అటువంటి విశ్వాసంతో వెళుతున్నావా? నా జీవితంలో నేను అనుభవించాను పిల్లలు. ఒక గురువుగా ఒక బిడ్డ ఎక్కడో దూరం నుంచి, కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చింది విశ్వాసంతో, గురువు దగ్గరికి విశ్వాసంతో వచ్చింది. అయ్యా నాకు రాత్రి నిద్ర ఉండట్లేదయ్యా, పగలు నిద్ర ఉండట్లేదా, నేను చచ్చిపోయేటట్టున్నానయ్యా, నన్ను పీడిస్తుందయ్యా, నా చెవులు గింగురమంటున్నాయ్యా, నా వల్ల కాటలేదయ్యా అన్నది. నేను అన్నాను, అమ్మా నీకు విశ్వాసం ఉందా? అయ్యా నేను నీ వాక్యాన్ని చూస్తానయ్యా, నీ యూట్యూబ్లో వాక్యాన్ని బీరుపోకుండా చూస్తాను. ఆ తల్లి చెప్పింది వచ్చింది పిల్లారా. ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళని దీని గురించి సాక్ష్యం చెప్పాను మీకు. ఇక్కడ తెలిసినటువంటి కథోలికులను కొంతమంది తీసుకొని వచ్చింది. మా పాస్టరల్ సెంటర్ సెంటర్ ఆలయంలోనే అర్ధగంటకు పైగా యేసయ్య నామాన్ని స్తుతించాం. అరుపులు కేకలు పెట్టిందండి. అయితే నేను కళ్ళారా చూశాను, కాదనలేను నేను. అరుపులు కేకలు పెట్టింది, నురగల కక్కింది. కానీ చివరికి 30 గంట అయిన తర్వాత ఆ సిలువ స్వరూపాన్ని తీసుకొని యేసువా 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 వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా, యేసయ్య నామాన్ని పలికాం ప్రియులారా. జరిగినట్టు వాస్తవాన్ని చెప్తున్నాను. ఇందులో ఏ మాయలు మంత్రాలు లేవు ప్రియులారా. 30 గంట అయిన తర్వాత ఒక 1/2 గంట అలా పడుకొని ఉంది. ఎలా ఉందమ్మా? స్వామి కాళ్ళ మీద పడి మీకు స్తోత్రాలయ్యా, నా జీవితంలో ప్రశాంతత దొరికిందయ్యా. ఇప్పటికీ ఆ తల్లి నాకు కాంటాక్ట్లో ఉందండి. ఇప్పటికీ ఆ తల్లి నాకు అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకుంటుంది. ఇప్పటికీ నాతో ఫోన్ చేసాయ్యా, నాకు బాగానే ఉంటుందయ్యా, చిన్న వేరే అటువంటి రావట్లేదు, చిన్నవి వస్తున్నాయ్యా. ప్రియులారా, నీవు నేను కూడా భయపడిపోవటం కాదండి. నీవు నేను నాకేదో చేశారు, నాకేదో అయిపోతుందని కాదు బిడ్డలారా. వెళ్ళు, చాలా చోట్ల
పవిత్రమైన స్థలాలలో గురువులు ఉన్నారు, ఆత్మాభిషేకాన్ని పొందిన గురువులు ఉన్నారు. ప్రార్థన చేయించుకో. అటువంటి ప్రార్థనా సమావేశాలు, రిట్రీట్స్లో, వడకాలలో పాల్గో. దేవుని యొక్క శక్తిని పొందుకో. నీ ప్రయత్నం నువ్వు చేయకుండా యేసయ్య నామములో నీకు విడుదల ఎలాగా దొరుకుతుంది, విమోచన ఎలాగా దొరుకుతుంది? ప్రియులారా, యేసయ్య నామములో విడుదల, విమోచన బిడ్డలారా. ఇదిగో మనం చూస్తాం కదా, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకోండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం నుండి. పౌలు గారు ప్రతిదినము కూడా ఫిలిప్పి ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను బోధించటానికి వెళ్ళేవాడు. పౌలు, సిలాసులు, మిగిలినటువంటి వాళ్ళు సేవకులు. అయితే అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఒక బాలిక ఉంది. ఆ బాలికని సైతాను పట్టి పీడిస్తూ ఉంది. ఆ పట్టినటువంటి సైతానుని కొంతమంది దుర్మార్గంగా, ప్రియులారా, వాళ్ళు డబ్బు సంపాదించడానికి సోదె చెప్పించుకొని పబ్బం గడుపుకుంటున్నారు. ఆ అమ్మాయి పౌలు గారు, సిలాసు గారుల వైపు చూచి ఈ విధంగా అనేది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు, మీరు ఎట్లు రక్షించబడగలరో వీరు మీకు తెలియజేస్తారు అని ప్రజలకు చెప్తుందండి ఆ సాతానుడు అని బిగ్గరగా అరుచుచుండెను. ఆమె పెక్కుదినములు అట్లు అరుచుచుండెను. పౌలు విసుగు చెంది వెనకకు తిరిగి, యేసుక్రీస్తు నామములో, ఎవరి నామములో? యేసుక్రీస్తు నామములో నీవు ఈమెను వెడలి పొమ్ము అని నేను ఆజ్ఞాపించుచున్నానన్న దయ్యమునకు చెప్పగా వెంటనే అది ఆమెను విడిచిపోయెను. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కీళ్ళు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, ఏదో మమ్మల్ని విసిగిస్తుంది అంటమేనా? లేకపోతే దానికి నీ దగ్గర విరుగుడు ఉంది. పౌలు గారు ఏమన్నాడు? యేసుక్రీస్తు నామమున నీవు ఈమెను వెడలిపొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. యేసుక్రీస్తు నామములో వెంటనే అది ఆమెను విడిచి వెళ్ళిపోయాను. యేసయ్య నామములో శక్తి ఉంది. ప్రియులారా, ఈ భూమి మీద ఏ శక్తి కూడా నీ యేసయ్య ముందు నిలబడలేదు. ఏ బలమైన శక్తి కూడా, ఎంత సాతానుడున్నా కానీ, లూసిఫర్ కూడా 1000 కిలోమీటర్లు పారిపోవాల్సిందే. విశ్వాసం ఉంచు, నమ్మకాన్ని ఉంచు. నా కుటుంబాన్ని ఏదో పట్టి పీడిస్తుంది, నా జీవితాన్ని ఏదో పట్టి పీడిస్తుంది. ఎస్, నేను చెప్పాను కదా, ఈ లోకములో పాపము యొక్క ప్రభావం ఉంది. ఈ లోకములో మనము చేసిన చెడు క్రియలు, సైతాను యొక్క ప్రభావం ఉంది తప్పనిసరిగా. దాన్ని కాదనడానికి లేదు. అది వివిధ రూపాలలో వస్తుంది. నువ్వు మంచిగా ఉన్నప్పుడు కూడా నిన్ను ఏడిపిస్తుంది. నువ్వు మారాలనుకుంటే నిన్ను పీడిస్తుంది. మరి ఎలాగా, ఏ విధంగా విమోచన పొందేది? నాకు ఎవరు నన్ను కాపాడతారు? యేసు నామం, యేసయ్య. ఒక్కసారి యేసయ్య నామాను బలంగా పలకగలిగితే 100 కిలోమీటర్లు పారిపోతాడు ఆ సాతానుడు అనేటువంటి వాడు. ఆ విశ్వాసంతో పలకాలి. మరొక చోట పౌలు గారు యేసునామములో సైతానుడు పారద్రోలతో చూసి కొంతమంది ఏమంటే స్కేవా అనే సోదరులు అపోస్తుల కార్యంలోనే పౌలు గారు చెప్పిన యేసయ్య నామములో నువ్వు వెళ్ళిపోమంటే, పౌలు తెలుసు, యేసు ప్రభు తెలుసు, నాకు నువ్వెవడివి అని అడుగుతారు. అది విశ్వాసం లేకుండా మాట్లాడే మాటలు ఉంటుంది బైబిల్లో. యేసయ్య నామం ఎంత మహిమ కలిగిందో చూడండి పిల్లారా. విశ్వాసం ఉండాలి మనలో ప్రియులకు దేవుని బిడ్డ. అది మనకు కావాలి. ఇదిగో మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనములో స్వయంగా యేసు ప్రభువు ఆ శక్తినిస్తున్నాడు. ఆయన నామములో, ఆ యేసయ్య నామములో మనం సైతానులు పారద్రోలగలమని యేసు ప్రభు అధికారం ఇస్తున్నాడు కదండి. ఆయన అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలి మనకి? ఇప్పుడు యేసు ప్రభు మనకి పవర్ ఇచ్చాడు. మనం ఆ పవర్ వాడతలేదండి. మనం ఎంతమంది నా దగ్గరికి వచ్చి, ప్రియులారా, నేను సహజంగా నా ప్రసంగాలలో జరిగినట్టు అద్భుతాలను ఎక్కువగా చెప్పనండి. కొంతమంది అంటారు, మన యూట్యూబ్లో కూడా చాలామంది రాస్తున్నారండి,
చాలామంది రాస్తున్నారు, ఫాదర్ గారండి థ్యాంక్ యూ, ఈ విధంగా కొంతమంది అయితే పొడుగ్గా కూడా రాస్తున్నారు వాళ్ళు పొందుకున్న మేలులు. నేను ఎక్కువగా వాటిని ఉటంకించనండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అద్భుతాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే రక్షణ మరిచిపోతామండి. మనం లోకానుసారమైన అవసరాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే నిజమైన వాక్యానికి మనం మరిచిపోతామండి. కాబట్టి అప్పుడప్పుడు ఉటంకిస్తుంటాను పిల్లారా. ఎంతోమంది చెప్పారు నాతోటి, అయ్యా నువ్వు పలానా చోట వాక్యాన్ని బోధిస్తుండగా నాకు స్వస్థత వచ్చింది. నిన్నటి రోజున బిడ్డలారా, నిన్నటి రోజున ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి సాక్ష్యం ఇస్తున్నారు. ఒక గొప్ప స్థాయిలో ఉన్న సిస్టర్ గారు, ఫాదర్ గారండి నాకు గడిచినటువంటి 2 సంవత్సరాల క్రితం నాకు జలుబు దగ్గు విపరీతంగా వస్తూనే ఉండేదండి, మళ్ళీ పీడిస్తుండేది. నేను ఆ యేసయ్య నామములో ఒక నిర్ణయం తీసుకున్నా. పునీత కార్లో అకుటిస్ గారికి యేసయ్య నామంలో మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఆ కార్లో అకుటిస్ గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసయ్య నామంలో వేడుకున్నాను. ఆ తర్వాత బంద్ నాకు రాలేదండి. ఆనాడు నాకు బాగా గుర్తండి, దీర్ఘంగా ప్రార్థించుకొని ఆ యేసయ్య నామములో పునీత కార్లో అకుటిస్ గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకున్నాను. నా జీవితంలో స్వస్థత జరిగింది. దీన్ని మీకు వివరంగా మరొక వీడియోలో చెప్తాను పిల్లరా. ఇదిగో మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనములో, విశ్వసించిన వారు ఈ అద్భుత శక్తులను పొందుదురు నా నామమున. యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందరు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు స్వస్థత పొందురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. ప్రియులారా, యేసయ్య నామములో సాతాను శక్తులు, అశుద్ధాత్మ శక్తులు పరాజయాన్ని పొందుకుంటాయి, మనం విజయాన్ని పొందుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇదిగో ఆ 72 శిష్యులు తిరిగి వచ్చి, ప్రభువా మీ పేరిట, మీ నామములో, ఈ మాట ముఖ్యం, మా నామములో, పేరిట, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి. ప్రియులారా, బైబిల్ గ్రంథం ఇంత స్పష్టంగా చెప్తుంది కదా మనకి, ఇంత వివరంగా చెప్తుంది కదా మనకి. 72 శిష్యులు యేసయ్య దగ్గర తిరిగి వచ్చి, అయ్యా మీ నామములో, మీ పేరులో, యేసు నామములో ఏమంటున్నారండి, పిశాచములు, సైతానులు మాకు లోబడుచున్నవి. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఒకవేళ సాతాను పట్టి పీడిస్తూ ఉందా, తెలియనటువంటి పీడన ఉందా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయటం నాకు ఇష్టం లేదండి. జోసఫ్ నగర్లో, తాళప్రోలు దగ్గర ఉన్నటువంటి జోసఫ్ నగర్ విచారణలో ఏం జరిగింది? ఒక తల్లి, అయ్యా ఇదిగో మా ఇంట్లో మేము ఒక శాల్తీ లేచిపోద్దంటయ్యా. ఎందుకు లేచిపోద్ది? అదిగో పలానా మంత్రగాడు చెప్పాడయ్యా, మా గేదెకు ఆల్రెడీ దెబ్బతిన్నదయ్యా, మా పని అయిపోయింది అని అన్నాను. ప్రతిరోజు నీ ఇంటిలో పావు గంట సేపు యేసువా 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 స్తుతి చెయ్యండి. ఆ తర్వాత జపమాల తీసుకొని జపమాల చెప్పించండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి, యేసయ్య సిలువను దగ్గర పెట్టుకోండి. ఏ సైతానుగాడు వస్తాడో ముందు నన్ను చంపి మిమ్మల్ని చంపమానండి అన్నాను. 15 రోజులు అయిపోయింది, నవ్వు మొహం పెట్టుకుంటా వచ్చింది. ఏమ్మా వచ్చాడా మీ ఫ్రెండు? లేదు స్వామి. ఏమైంది? ఏం లేదు స్వామి, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, ధైర్యంగా చెప్పింది. బిడ్డల, ప్రియ బిడ్డ, నువ్వు చేతగాని వాడిలాగా ఉండకూడదు. నీ పక్షాన ఒకడున్నాడు, నీ వెనక ఒకడున్నాడు, నీకు తోడుగా ఒక ఆయన సర్వశక్తిమంతుడైన యేసయ్య ఉన్నాడు. ఆడు పారిపోవలసింది నీ దగ్గరికి రావటానికి భయపడిపోతాడు. కానీ నువ్వు ఈయన లేకుండా చేయాలనుకుంటే మాత్రం ఉరికిస్తాడు నిన్ను, నీతో ఆడుకుంటాడు. అది ఒక రోజులో జరగదండి. విడుదల చెయ్యాలి, ప్రార్థన. అంత ఈజీగా పాడువాడు. ఇంకొకటి కూడా చెప్తున్నా నేను, ఇది ముఖ్యం. యేసుప్రభు ఏమంటాడు? ఒకడు సైతాను పట్టినటువంటి వాడు విడుదల పొందిన తర్వాత ఆ సాతానుడు వెళతాడు, అక్కడ ఇక్కడ తిరుగుతాడు. అంతలోకి మళ్ళీ ఇక్కడికి వస్తాడు, ఎక్కడ ఖాళీ లేకపోతే శుభ్రంగా ఊడిసుంది, ఇంకొక 7గురిని తీసుకొచ్చి కూర్చుంటాడనమాట. ఇది మనం చేస్తాం చాలాసార్లు. గురువు దగ్గరికి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం, పూజకి వెళ్తాం,
రిట్రీట్కి వెళ్తాం, మారు మనసు పొందుతాం, సైతాను వదిలిపోద్ది, మళ్ళీ ఇంటికి వస్తాం, కొన్నాళ్ళు బాగానే ఉంటాం, మరలా ఆ పాపపు క్రియలకల్లి వెళ్తాం, ఆ చెడు క్రియలకల్లి వెళతాం, ఆ రోత క్రియలకల్లి వెళతాం, మళ్ళీ వీడొచ్చి కూర్చుంటాడు. అది మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకనూ దారుణముగా తయారవుతుంది మందే. జాగ్రత్త వహించండి ప్రియులారా. యేసయ్య నామములో సైతానులు పారిపోతాయి, సైతానులు పారిపోతాయి. ఎందుకంటే సాతానుని ప్రియులారా మెడకి ఉరితాడేసి లాక్కొని వెళ్ళాడు యేసు ప్రభు. ఈ మాట నేను చెప్పట్లా, బైబిల్ చెప్పుద్దండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యేసు ప్రభు అంట సిలువను మోస్తున్నప్పుడు ఏం చేశాడు వినండి ప్రియులారా. కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 15వ వచనం. ఆ సిలువపై క్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాయుధులను చేసి వారిని బందీలుగా చేసి తన విజయ యాత్రను నడిపించి అందరకు ఆయన బహిరంగముగా ప్రదర్శించను. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఆ సిలువ యాత్రలో యేసు ప్రధానులను, ఏ ప్రధానులు? సైతాను అనే ప్రధానులు, అధిపతులను నిరాయుధులను చేసి వారిని బందీలుగా చేసి ఏం చేశాడు? మెరకు ఉరితాడేసి సైతానుడికి తన విజయ యాత్రలో, ఇది సిలువ యాత్ర, విజయయాత్ర, యేసయ్య విజయయాత్ర, విజయయాత్రలను నడిపించి అందరికి బహిరంగం చేశాడు. ఎవరినంటండి? ప్రధానులను, అధిపతులను. ఇంతకీ ఈ ప్రధానులు ఎవరు, అధిపతులు ఎవరు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి మనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఎలయనగా మనము పోరాడునది శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ. ఎవరు వీళ్ళు ప్రధానులు, అధికారులు? ఈ యుగపు అంధకార శక్తులు, ఆకాశమందలి దురాత్మలతో మనం పోరాటము చేయుచున్నాం. ప్రధానులు, అధికారులు అంటే వాళ్ళు సాతాను శక్తులను మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎంత భయంకరమైనటువంటి సాతాను ప్రభావం ఉన్నా కానీ గుర్తుపెట్టుకో, నీకున్నటువంటి ఆ యేసయ్య శక్తి ముందు అవన్నీ కూడా పారిపోవలసిందే. నీవు నేను పరిపూర్ణంగా యేసయ్యకి మనం సమర్పించుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డ, అద్భుతమైనటువంటి విడుదల, అద్భుతమైనటువంటి విమోచన మనకు దొరుకుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలలో యేసయ్య ఏమంటాడు? ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై, బందీలకు విడుదల ప్రసాదించుటకై, చెరలో ఉన్నటువంటి వారికి విముక్తి ప్రసాదించుటకై. ఏ బందీలకి? ఏ చెరలో ఉన్నటువంటి వారికి? సైతాను చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ప్రసాదించుటకై, సైతానుకు బందీలుగా ఉన్నటువంటి వారికి, పాపానికి బందీలుగా ఉన్నటువంటి వారికి విడుదల దయచేసేటువంటి నామం యేసయ్య శక్తి కలిగిన నామం. ఆ నామాన్ని నీతో ఉంచుకో బిడ్డ, అద్భుతాలు చూస్తాం. సాతానుడు నీ ఇంటిలో ఉన్నాడా? పారిపోతాడు. యేసయ్య నామాన్ని తలుపులు వేసుకొని కొన్నాళ్ల పాటు ప్రార్థన చెయ్యి. యేసువా, 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 యేసయ్యా, 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 యేసు దావీదు కుమారా నన్ను కరుణించయ్యా అని బిగ్గరగా అరిచాడు కదా. ఆ త్రోప్రక్కన ఉన్నటువంటి ఆ గుడ్డివాడు, నీవు కూడా ఆ విధంగా అరువు నీ కుటుంబంలో పడి ప్రార్థన చెయ్యి. అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు, విడుదల చూస్తావు, ఆశీర్వాదాలు చూస్తావు. నువ్వు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అవును బిడ్డ, ఆయన నామాన్ని తక్కువ అంచనా వెయ్యమాకు, ఆయన నామాన్ని తక్కువ అంచనా వెయ్యమాకు. ఆయన నామాన్ని వింటే సాతానుడు 1000 కిలోమీటర్లు పారిపోవాలి. నీ విశ్వాసం ఆ విధంగా ఉండాలని ఆయన నామములో ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసము, అటువంటి గొప్ప మనసు మనకు దయచేయమని ఆ యేసయ్య పరిశుద్ధ నామములో మనం ప్రార్థన చేసుకొని విడుదల, విమోచన అదిగో ప్రియులారా పొందుకోవటానికి ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శక్తి కలిగిన, మహిమ కలిగిన, సర్వోన్నతమైనటువంటి యేసయ్య నామాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు ప్రభుగా. ఆ నామములో మాకు సమస్తాన్ని సమకూరుస్తానంటున్నావు ప్రభుగా. సమస్తమైన దీవెనలు ప్రసాదిస్తానంటున్నావు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఓ యేసయ్యా, నీ పరిశుద్ధ నామములో పరలోక తండ్రికి నాడు ప్రార్థన చేస్తున్నామయ్యా.
ఇదిగో ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఇదిగో సాతాను చేత పీడించబడుతున్నటువంటి వారికి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, కుటుంబంలో వివిధ అవసరతలతో, కష్టాలతో, బాధలతో ఉన్నటువంటి వారికి నీ దీవెనలు ప్రసాదించమని యేసయ్య శక్తిగల నామములో అడుగుతున్నాము తండ్రి. నా దేవా, ఎన్నో కోరికలతో, తలంపులతో, ఉద్దేశాలతో ప్రార్థించమని అడుగుతున్న బిడ్డలందరిని దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. నాయనా, ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలు బాధలతో ఉంటున్నాయి. యేసు నామములో వారందరిని ఐక్యం చేయండి తండ్రి. ఓ ప్రభువా తండ్రి, నాయన ఈ పరిచర్య ముందుకు కొనసాగటం కొరకై ఎవరైతే బిడ్డల ఆర్థికంగాను ఆలోచన పరంగాను సహాయం చేస్తున్నారు వారందరిని దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఓ యేసయ్యా, ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరినీ, వారి తలంపులను, వారి ఉద్దేశాలను దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఈ మనలంటిని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.